తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం. కాటంరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డిలు ఒకటే, పెయిడ్ ఆర్టికల్స్ తో దుష్ప్రచారాలు తగవు, విష్ణు అనుచరులు. మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒకటేనని కలిసి పనిచేస్తున్నారని, కొందరు పెయిడ్ ఆర్టికల్స్ తో వైసీపీలో విభేదాలు ఉన్నట్లు దుష్ప్రచారాలు చేయటం మంచి పద్ధతి కాదని కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరులు, వైసీపీ సీనియర్ నాయకులు అనంత బాలకృష్ణం రాజు, గోసల గోపాల్ రెడ్డి, పాలవల్లి పద్మనాభరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని స్థానిక జర్నలిస్ట్ క్లబ్లో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వద్ద జీతాలు తీసుకుంటూ ఓ ఛానల్లో పెయిడ్ ఆర్టికల్స్ వ్రాసి విష్ణువర్ధన్ రెడ్డికి జగన్ మోహన్ రెడ్డి పదవి ఇచ్చి ప్రతాప్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టినట్లు, విష్ణువర్ధన్ రెడ్డికి ప్రతాప్ కుమార్ రెడ్డికి మాటలు లేనట్లు అసత్య కథనాలు వేశారని, ఇలాంటి తప్పుడు కథనాలు రాయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుకున్నాకే విష్ణువర్ధన్ రెడ్డికి వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నియమించారని, అది ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా తన అనుచరుల వద్ద ముందు రోజే విష్ణున్నకి పదవి తెలిపారని అన్నారు. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా మాలపాటి సుబ్బానాయుడుకు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా, బీద రవిచంద్రకు ఎమ్మెల్సీగా చంద్రబాబు పదవులు కట్టబెట్టారని, అలాంటప్పుడు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని కూడా పక్కన పడేసినట్లేనా అని ప్రశ్నించారు. ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తే విష్ణువర్ధన్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ప్రతాప్ కుమార్ రెడ్డిని పరామర్శించారు. అలానే జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అందరూ ప్రతాప్ కుమార్ రెడ్డికి అండగా ఉన్నామన్నారు. కావలి వైసీపీ ఇన్ఛార్జిగా ప్రతాప్ కుమార్ రెడ్డే ఉంటారని, ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య కథనాలు మరల వ్రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు. అలానే విష్ణువర్ధన్ రెడ్డికి వైసీపీ సెంట్రల్ కమిటీలో చోటు కల్పించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు హనీఫ్, మాధవరావు, బాబు, బాలు తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్నటి రోజున టీవీ5లో ఒక అంశాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఛానల్. మామూలుగా మా నాయకుడు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నా, ఏం మాట్లాడినా ఎవరికి కూడా నాయకులకు కానీ ప్రజలతో కానీ కాంట్రవర్సీ లేకుండా ప్రజలకు సేవ చేయడం ముఖ్యమని తన పందాలో తను పోతూ ఉంటారు. కానీ చాలా రోజులు కాంగ్రెస్ పార్టీలో మనుగడ సాగించాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా ముఖ్య అనుచరులుగా చాలా దగ్గరగా ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు. తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్లో పార్టీలోకి మొట్టమొదటిసారిగా ప్రవేశించడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల పార్టీ మారి మేము తెలుగుదేశం తరఫున కూడా పోటీ చేయడం జరిగింది. అయితే పోటీ చేసిన మాకు ప్రత్యర్థిగా ఉండే ప్రతాప్ రెడ్డి కానీ ఎవరు పోటీ చేసినా వాళ్ళు ఎదురుపడితే మామూలుగా వాళ్ళు పలకరించుకొని మాట్లాడే చొరవ ఆయనకు ఉంది. కానీ నిన్నటి రోజున ఈయనకి సిఈసి మెంబర్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. నెల్లూరు జిల్లాలో ముగ్గురికి, రాఘవేంద్ర రెడ్డి గారికి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, వీళ్ళ ముగ్గురికి సిఈసి మెంబర్గా ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించిన తర్వాత వీళ్ళ మనసుల్లో అధికార పార్టీ
మనసులో ఏం కలిగిందో ఏమో కానీ వెంటనే దీన్ని ఏదో ఒక విధంగా దీన్ని చెదరగొట్టాలా అనే ఉద్దేశంతో ఇది అధిష్టానం నుంచి వచ్చింది కానీ ఇక్కడ లోకల్గా జరిగింది కాదు. అప్పటికప్పుడే నిన్నే ప్రతాప్ రెడ్డి ఈయనకి సిఈసి ఇచ్చిన తర్వాత అలిగిపోయినట్టు ఆయన ఏదో రకరకాలుగా ప్రకటించడం జరిగింది. దీంట్లో ఎవరికి తెలియకుండా సీక్రెట్గా వేసిందేం కాదు. ఇది ప్రతాప్ రెడ్డి గారి ఇష్టానుసారం ప్రతాప్ రెడ్డి గారు కావలి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్న తర్వాత ఆయన్ని కనుక్కొని ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడి ఫలానా వాళ్ళని నెల్లూరు జిల్లాకి కావలిలో సిఈసి మెంబర్గా విష్ణువర్ధన్ రెడ్డి గారిని ప్రకటిస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. అంతేగాని ఇది కేవలం ఏది తెలియకుండా ఇన్ఛార్జిగా ఉన్న ప్రతాప్ రెడ్డికి తెలియకుండా జరిగింది మాత్రం కాదు. అన్నీ ప్రతాప్ రెడ్డికి తెలుసు. ప్రతాప్ రెడ్డికి మాకు ఎటువంటి మనస్పర్ధలు లేవు. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రతాప్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చెప్పినా నియోజకవర్గంలో మేమందరం కూడా నాయకులం కానీ కార్యకర్తలు కానీ కలిసిపోయేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఈ మాదిరిగా మనస్పర్ధలు పెట్టి ఏదో వాళ్ళని విడదీయాలనే ఉద్దేశంతో ఇది అధిష్టానం చేసిన ఎత్తుగడ, అంతేగాని మరొకటి కాదు. ఇక మీద మాత్రం ఎప్పుడైనా సరే ఇటువంటి ప్రకటనలు పత్రికాముఖంగా రాకూడదని, మాకు ఎటువంటి మనస్పర్ధలు లేవని, మేమందరం కూడా కలిసి పనిచేస్తామని, ప్రతాప్ రెడ్డిని ఇన్ఛార్జిగా ఉన్నంతకాలం కూడా ఆయన చెప్పినట్లే మేము నడుచుకుంటామని, మరి ఎవరికి వ్యతిరేకం కాదని తెలియజేస్తూ, ఇంతకుముందు కూడా ఎప్పుడైనా సరే ప్రతాప్ రెడ్డి 2014లో పోటీ చేసిన నిజాయితీగా పనిచేసిన వ్యక్తి కాటారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని ఏదో ఒక రకంగా దెబ్బతిద్దామనే ఉద్దేశం ఉన్న వ్యక్తి కాదు. అందువల్ల 2 సార్లు ప్రతాప్ రెడ్డికి ఎలక్షన్లో మేము చేశాం, కష్టపడి పనిచేశాం. ఒకసారి 2014లో గెలిపించాం. మొన్న కూడా ఆయన ఎవరికి ఏ పెద్ద ఇదిగా జరిగినా కూడా చీఫ్ ఏజెంట్గా మాత్రం ఏ రోజు ఉండలే. ఆయనకి చీఫ్ ఏజెంట్గా ఉండి పనిచేసిన వ్యక్తి కాటారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు. ప్రతాప్ రెడ్డికి చీఫ్ ఏజెంట్గా ఉండి 150 బూతులు తిరిగి ప్రతి బూతులో కూర్చొని ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎంత జరుగుతుంది పోలింగ్ అని పరీక్షించిన వ్యక్తి కాటారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఆయనకి ఆరోగ్యం బాగాలేకపోయినా మొన్న ఎలక్షన్లో అంత బాగా తిరిగి ప్రతాప్ రెడ్డికి ఎలక్షన్ చేశాం. అందువల్ల చెప్పేది ఏంటంటే ఇవన్నీ అభూత కల్పనలు, వీటిని నమ్మొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మా నాయకులు కానీ మేం కానీ ప్రతాప్ రెడ్డి కానీ అందరం కూడా కలిసి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం అని పత్రికాముఖంగా మీకు తెలియజేస్తూ, ఇటువంటి అవాస్తవాలు నమ్మొద్దని మరొకసారి చెప్తూ విరమిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి కారణం, నిన్న TV5లో వచ్చినటువంటి వార్త అందరూ చూసుంటారు. దీంట్లో అన్నీ అభూత కల్పనలే. మా నాయకుడు ఒకరి మీద సాడీలు చెప్పి పదవి తెచ్చుకునేటువంటి నాయకుడు మా నాయకుడు కాదు. ప్రతాప్ రెడ్డి మీద ఏదోదో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఆయన పదవి ఇచ్చినట్టుగా దాంట్లో చెప్పడం జరిగింది. ప్రతాప్ రెడ్డి గారి గురించి కానీ ఇంకొకరి గురించి కానీ అతని చరిత్రలో, విష్ణువర్ధన్ రెడ్డి గారి చరిత్రలో ఎవరి మీద చాడీలు చెప్పేటువంటి స్వభావం అతనిది కాదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆ TV5
విలేకరులు తెలుసుకోవాలి. టీవీ5 విలేకరులందరూ వాళ్ళు ఇక్కడి నుంచి ఏదైనా న్యూస్ ఆ టీవీ5 ఛానల్కి ఇచ్చేటప్పుడు ఎవరు ఏంటి అనేది తెలుసుకో ఉండాలి. ఒకవేళ మీరు ఇక్కడ చేసేటువంటి నాయకుడి దగ్గర జీతం తీసుకొని మీరు ఒకవేళ పనిచేసి ఉండొచ్చు, కానీ పక్కన నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఏం చేస్తున్నారు, ఆ నాయకుడు ఏంది పరిస్థితి అని తెలుసుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఆయన ఒకరు చెప్తే ఈయన టైపు జగన్మోహన్ రెడ్డి కాదు. ఆయన ఏదైనా ఒకటి ఇవ్వాలి అనుకుంటే నలుగురిని మాట్లాడుకొని ప్రతాప్ రెడ్డికి తెలియకుండా విష్ణువర్ధన్ రెడ్డి గారికి పదవి ఇవ్వలేదు. ప్రతాప్ రెడ్డి గారి చెప్పిన తర్వాతనే ఈయనకి పదవి ఇవ్వడం జరిగింది. ప్రతాప్ రెడ్డి గారికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎలాంటి పొరపచ్చాలు ఏమి లేవు, అందరం కలిసే ఉన్నాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని ప్రతి ఒక్కటి మేమందరం తూచా తప్పకుండా పాటిస్తున్నాం. అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు కావాలి ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి గారే. ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్లే మేము అందరం కూడా నడుచుకునేదానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. అయితే ఇక్కడ టీవీ5లో నిన్న చెప్పింది ప్రతాప్ రెడ్డి గారు ఏదో ఈయనకి పదవి ఇచ్చిన దానికి ఏదో ఆయన వెలిగినట్టు అని చెప్తా వచ్చారు. అలాంటిది ఏమీ లేదు. ప్రతాప్ రెడ్డి గారే ముందు రోజే ఆయనకు ఉన్నటువంటి నాయకులకు కానీ పక్కన ఉన్నటువంటి ఆయన అనుచరులందరూ కూడా ముందు రోజే చెప్పడం జరిగింది, విష్ణునికి పలానా పదవి వస్తుంది అని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ ఇట్లా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇక్కడ కావలి విలేకరికి ఆయన చెప్పినట్టు, తర్వాత ప్రతాప్ రెడ్డి గారు వచ్చి ఆయన ఇట్లా అలిగిపోయినట్టు ఇవన్నీ చెప్పడం అంత వాస్తవం కాదు. మీరు జీతాలకు పనిచేసి అతను భజన చేసుకుంటే చేసుకోండి, కానీ పక్కన వాళ్ళ మీద బురద చల్లడం అనేది పనిగా పెట్టుకోవద్దని చెప్పి మీకు ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అవకాశం దొరికింది కాబట్టి మా నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు ప్రతాప్ రెడ్డికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నిన్న టీవీ5లో వచ్చిన వార్త చూసాం. అది జర్నలిజంలో అది కరెక్ట్గా అనిపించలేదు. అది ఒక రకంగా చెప్పాలంటే టీవీ5 కూటమికి సంబంధించిన ఛానల్ అది. ఆ ఛానల్లో రాసి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని వాళ్ళు కూడా తెలుసుకోవాలి, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలా. విష్ణువర్ధన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటి, విష్ణువర్ధన్ రెడ్డి ఏంటి అనేది తెలిసి కూడా ఆ విలేకరి ఆ రకంగా మనకు పంపించడం కరెక్ట్గా అనిపించలేదు. ముందు నువ్వు ఇది పంపించేటప్పుడు ముందు ఏం జరిగింది, మన పార్టీలో ఏం జరిగింది, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు స్వతంత్రంగా ఉన్నావా, ఏ పార్టీలో ఉన్నావు, నువ్వు ఎవరికి పంపించావు, నీ దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకో. దానికి ఉదాహరణ చెప్తాను. సుబ్బానాయుడు గారికి పార్టీ పదవి వచ్చింది. పార్టీ పదవి రాగానే కృష్ణారెడ్డి గారిని దూరం పెట్టినట్ట నీ విధానం ప్రకారం అయితే ఇప్పుడు కృష్ణారెడ్డి గారిని తెలుగుదేశం నుంచి దూరం పెట్టినట్ట నీ పద్ధతి ప్రకారం మేమైతే అంటలా. నీ రాత ప్రకారం అయితే కృష్ణారెడ్డి గారిని దూరం పెట్టినట్టేనా? కృష్ణారెడ్డి గారు తెలుగుదేశం నుంచి వెళ్ళిపోతున్నాడా? లేకపోతే కృష్ణారెడ్డి గారిని తక్కువ చేసి చూస్తున్నారా తెలుగుదేశంలో? మీరు చెప్పే ప్రకారం మేము అట్లా ఆలోచించాలి. పేద రవిచంద్ర గారు ఉన్నారు, ఆయనకి పదవి ఇచ్చారు. మరి దాని గురించి ఎందుకు రాయలేకపోతున్నారు? పక్కోడిని విమర్శించేటప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం కరెక్టా కాదా అనేది నిర్ణయించాం. తర్వాత నేను అది కూడా చూశాను. ఆట ఎందుకంటే దొరకకుండా అదేమి రాత నాకైతే అర్థం కాదు. ఆ ఆట అనే పదం నాకు అర్థం కాదు, అంటే దొరకకుండా ఉండే దానికోసం. అది విష్ణువర్ధన్ రెడ్డి గారు క్యారెక్టర్ ఏందనేది మీరు నువ్వు పనిచేసే ఇదే తెలుగుదేశంలో పనిచేసినప్పుడు చూసుకో. ఎలక్షన్ టైంలో ఎప్పుడు కూడా ఆయన జీవిత చరిత్ర మొత్తం మీద చూసుకోండి, పర్సనల్గా పొరపాటును కూడా మాట్లాడు. ఖచ్చితంగా వ్యవస్థ పరంగానే మాట్లాడతారు, పార్టీ పరంగానే మాట్లాడతారు, పార్టీ విధానాలు మాట్లాడతాడు. ఆయన సొంత విధానం కూడా మాట్లాడు. ఎప్పుడైనా విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు పోటీ చేశారు, తెలుగుదేశం విధానాల గురించి మాట్లాడాడు తప్పితే ప్రతాప్ రెడ్డి గురించి మాట్లాడలేదు, వైఎస్ఆర్ గురించి కూడా మాట్లాడలేదు. మేము వైఎస్ఆర్లో ఉన్నప్పుడు కూడా అట్టే మాట్లాడతాడు, వైఎస్ఆర్ పార్టీ విధానాల గురించి మాట్లాడతాడు. అంతేగాని వ్యక్తిగత దోషం చేసే అలవాట్లేదు. ప్లస్ ఇంకోటి గట్టిగా చెప్తున్నాను, చాడీలు చెప్పి పదవులు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాడీ వినేవాడు కాదు, చాడీలు చెప్పేవాడు అంతకంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు కాదు. ఎందుకంటే చాడీలు చెప్తే పదవులు వచ్చే ఆ బ్యాచ్ వేరుగా ఉంది. పోతే ఇంకోటి కంటే వచ్చే సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడదలుచుకున్నాను. ప్రతాప్ రెడ్డి మీద కేసులు పెట్టారు. కేసులు పెడితే ప్రతాప్ రెడ్డి గారికి అందరూ వైసీపీ వాళ్ళు అందరూ సపోర్ట్ ఉన్నారు. మా నాయకుడు కూడా ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది, ఆయనతో మాట్లాడటం జరిగింది. మళ్ళీ వస్తారు, మాట్లాడతారు, వీళ్ళందరూ కలిసి పనిచేస్తారు. మీరేమి
తొందరపడి వీళ్ళిద్దరి మధ్య ఏదో అది జరిగింది, మనం ఆహా ఓహా అనుకోవాల్సిన అవసరం లేదు. ముందు మీ కుంపటి సరి చూసుకుంటే యువతల కుంపటి ఏమి ఇబ్బంది లేదు, యువతల కుంపటి బ్రహ్మాండంగా ఉంది. ప్రతాప్ రెడ్డి గారు కేసు పెడితే జిల్లా మొత్తం గదిలి వచ్చింది, మీలా కాదు. జిల్లా అంతా బ్రహ్మాండంగా ఆయనకు సపోర్ట్ ఇచ్చారు. ఆయన లేకపోయినా కూడా అందరూ మీటింగ్లు పెట్టారు, అన్నీ చేశారు. సో ప్రతాప్ రెడ్డి గారి గురించో లేదా ప్రతాప్ రెడ్డి వెళ్ళిపోతాడనే ఆశ మీకు అవసరం లే. ఈ పార్టీ బలంగా ఉంది, వైసీపీ పార్టీ. విష్ణువర్ధన్ రెడ్డి గారి గురించి కామెంట్ చేసే అర్హత కూడా మీకు లేదు. ఇంకా కావాలంటే ఇప్పుడు రాజకీయాలు మారుతున్నాయి కాబట్టి మీకు ఇంకా నిజంగా ప్రజల్లో ఏదైనా కోరిక ఉండి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటే ఆయన దగ్గర శిష్యర్కం చేయొచ్చు. ఇప్పుడుండే నాయకులందరూ చేస్తే రాజకీయాలు మారితే మంచి రాజకీయాలు నేర్చుకోవచ్చు. సో విష్ణువర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు స్థాయి లేదు, అర్హత లేదు. ఇంకా అసలు ఆ ఛానల్ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే పక్క పార్టీ గురించో పక్క విధానం గురించి మీరు న్యూట్రల్గా ఉండి మాట్లాడండి. ఒక పార్టీ కొమ్ము కాసే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రజలు గమనిస్తారు. మీరంతా ప్రజలు ఎర్రోళ్ళు అనుకోకండి. అందరికంటే ప్రజలు తెలియగలరు. ఏ నాయకుడు ఏంది, ఎవరేంది, ఏ కథ ఏంది అనేది అందరికీ తెలుసు. సో ఇలాంటి రాతలు ఇంక మీద రాస్తే ఊరుకునేది లేదని పత్రికాముఖంగా తెలియజేసుకోండి. థ్యాంక్ యూ. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.